సాగు భారమైంది. ఏటికేడు పెరుగుతున్న పెట్టుబడుల వ్యయం, తీవ్రమైన కూలీల సమస్య వరసి రైతు తలపట్టుకుంటున్నాడు. ఈ సమస్యలకు యాంత్రీకరణతో చెప్పవచ్చంటున్నారు కేవీకే శాస్త్రవేత్తలు. పత్తి ఏరిన తర్వాత మొక్క మొదలు వరకు చిన్న చిన్న ముక్కలుగా చేసే షెడ్డర్ అనే యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చారు. దీంతో గులాబీ పురుగును నియంత్రించడంతో పాటు భూమిలో జీవాన్ని పెంపొందించవచ్చని భరోసా ఇస్తున్నారు. ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా రైతులకు దీని పనితీరుపై ప్రదర్శన ఇచ్చారు. సాగును ప్రోత్సహించే ధ్యేయంతో ప్రభుత్వాలు వ్యవసాయంలో యాంత్రికీకరణకు పెద్దపీట వేస్తున్నాయి. రైతుకు పెట్టుబడి వ్యయం తగ్గించే లక్ష్యంతో కూలీ ఖర్చుల నియంత్రణ దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దుక్కి మొదలు నూర్పిడి వరకు వివిధ యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ బాటలోనే పత్తి ఏరిన తర్వాత మోళ్లను ముక్కలు చేసే షెడ్డర్ రైతులకు అందుబాటులోకి వచ్చింది. మహబూబ్నగర్ జిల్లా కేవీకే శాస్త్రవేత్తలు దీని పనితీరును రైతులకు పరిచయం చేశారు. సాధారణంగా పత్తి ఏరిన తర్వాత మిగిలిన మోళ్లను నరకడం, ఆ నరికిన మోళ్లను కుప్పగా చేసి పొలం నుంచి బయటకు తీసుకెళ్లి కాల్చడం చేస్తుంటారు. దీనికోసం అధిక సంఖ్యలో కూలీలు అవసరమవుతారు. అయితే 45 హార్స్ పవర్ ట్రాక్టర్ సాయంతో పనిచేసే ఈ షెడ్డర్ 1 గంటకు గాను 5 లీటర్ల డీజిల్ వినియోగించుకుని 2 ఎకరాల పొలంలో మోళ్లను ముక్కలు చేస్తోంది. ఈ ముక్కలు వెంటనే క్షేత్రంలో విరజిమ్మబడతాయి. ఆపై కలియదున్నటంతో రైతులకు కూలీల ఖర్చు తగ్గడంతో పాటు భూసారం పెరుగుతుందని కేవీకే శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ రకమైనటువంటి ష్రెడ్డర్ ను ఉపయోగించుకోవడం వలన మనము మొక్క మొదళ్లను భూమికి సమానంగా పోసుకొని వాటిని ముక్కలు ముక్కలుగా చేసుకొని నేలలో కలిసేందుకు కూడా వీలవుతుంది. ఈ యొక్క వృక్ష సంబంధిత పదార్థాలు కుళ్ళి భూమిలో సేంద్రియ కార్బనాన్ని ఎక్కువగా పెంచడానికి దోహదపడుతుంది. సో మరి ఈ విధమైనటువంటి ష్రెడ్డర్ ను మా కృషి విజ్ఞాన కేంద్రం పాలెం తరపున పెద్ద ఎత్తున రైతు పొలాల్లో డెమాన్స్ట్రేషన్లు చేసి వాళ్ళలో ప్రాచుర్యాల్లోకి తీసుకురావడం జరుగుతుంది. చాలా మంది దీన్ని కోసేసి మళ్ళీ ఒక దగ్గర పోగు చేసేసి ఉపయోగించుకోవాలంటే చాలా కూలీలు పడతా ఉంటారు. ఈ ష్రెడ్డర్ ను ఉపయోగించుకోవడం వల్ల దాదాపు 70% మనకు ఈ యొక్క ఖర్చు కూడా తగ్గుతా ఉంది. మనం వాతావరణ కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చు. పత్తి, మొక్కజొన్న, ఆముదం, కంది పొలాల్లో మనం పంట తీసుకున్న తర్వాత మిగిలినటువంటి మొదళ్లను ముక్కలు ముక్కలుగా చేసేసి భూమిలో కలియ దున్నడానికి, అలాగే కుళ్ళిన ఈ యొక్క వృక్ష సంబంధిత వ్యర్థ పదార్థాల వలన భూసారవంతాన్ని కూడా పెంచుకొని వచ్చే సీజన్ లో తక్కువ రసాయనిక ఎరువులు కూడా వాడడం వలన ఖర్చు కూడా తగ్గుతుందని మనకు ఫలితాల్లో తెలిసింది. సాధారణంగా పత్తి పంటకు గులాబీ పురుగు తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఈ షెడ్డర్ సాయంతో మోళ్లు మొదలు వరకు కట్ చేయడం వల్ల గులాబీ పురుగు నాశనమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో ఈ సీజన్లో వేసే పత్తి పంటకు గులాబీ పురుగు తాకిడి తగ్గుతుందని భరోసా ఇస్తున్నారు. షెడ్డర్ యంత్రం రైతుకు ఎంతో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పత్తి అనేది ఎర్రచెలక నేలల్లో వర్షాధారంగా పండిస్తున్నారు. దానికి ముఖ్యంగా వాళ్ళు రసాయన ఎరువుల మీద డిపెండ్ అవుతున్నారు. సేంద్రియ ఎరువులు యాడ్ చేసే పరిస్థితే లేదు వాళ్ళకి. పత్తి ఏరుకున్న తర్వాత మిగిలిన మోళ్లని అయినా మనం మన భూమికి మళ్ళీ అందించాలి. అప్పుడే దానికి కావాల్సిన భూమి మెయింటైన్ అవుతుంది. ఇందుకోసం మనకి రోటరీ షెడ్డర్ అనేది ఇది ఉంది. దీనికి ముఖ్యంగా ట్రాక్టర్ 45 HP అనే ట్రాక్టర్ అవసరం అవుతుంది. దీన్ని ఉపయోగించి గంటకి 4 నుండి 5 లీటర్ల డీజిల్ వాడకం అవుతుంది. ఇప్పుడు అదే ఈ పత్తి మోళ్లను కనుక మనకు కూలీలను పెట్టి కట్ చేయడానికి ప్లస్ మళ్ళీ అంతా వేసి ఒక దగ్గర కాల్చడానికి కూలీల ఖర్చు అవుతుంది. ప్లస్ మనకి పర్యావరణం కూడా పొల్యూషన్ అవుతుంది. ఈ మోళ్లను ఇట్లనే వదిలేయడం వల్ల ఇంట్లో గులాబీ రంగు పురుగు అనేది చాలా డ్యామేజ్ గా వస్తుంది. అది వస్తే ఇవి అన్ని కోశ దశల్లో మనకి ఈ పంట మోళ్లలో ఉంటాయి. వాటిని చేయడానికి కూడా ఇప్పుడు ఈ షెడ్డర్ వాడితే అవి క్రష్ అయిపోయి భూమిలో కలిసిపోతుంది. ల్యాండ్ ప్రిపరేషన్ కి చాలా తక్కువ టైం పడుతుంది. ఈ షెడ్డర్ పనితీరును ప్రత్యక్షంగా చూసిన కొందరు రైతులు వీటి కొనుగోలుకు ఆసక్తి చూపించారు. అయితే షెడ్డర్ ఖరీదు ₹1,50,000 ఉండడం, ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి రాయితీ లేకపోవడంతో వెనకడుగు వేయాల్సి వస్తోందంటున్నారు. రోజుకి మాకు పశువులు తగ్గిపోతుంది. పశువుల ఎరువు కావాలని దొరకలేని పరిస్థితి. అలాంటప్పుడు ఏం చేద్దాం అని చూసి షెడ్డర్ ఒకటి మాకు మంచిగా అనిపించింది. చేలో ఉన్న పత్తి మొక్కలు దీన్ని సేంద్రియ ఎరువుగా మార్చుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది చూస్తున్నాము. ఇది ఇంకా సబ్సిడీ కానీ ఉంటే బాగుంటుంది. ఈ సబ్సిడీ లేదు మన గవర్నమెంట్ లో. తెచ్చుకోవాలనుకుంటే ₹1,50,000 పెట్టి తెచ్చుకోవాలంటే మామూలు రైతు చాలా ఇబ్బంది. దీనికి 75% కానీ సబ్సిడీ ఇచ్చి రైతులను ప్రోత్సహిస్తే చాలా బాగుంటుంది. అంటే ముక్కలు కట్ చేసి మన పొలంలో పడి దున్నేసుకుంటే ఇదే మురిగి ఒక మంచి ఎరువులాగా పనిచేస్తుంది. మన ఫర్టిలైజర్ కూడా చాలా తగ్గిపోతుంది వాడకం అనేది. దీంట్లో రోజు పెరిగిపోతా ఉన్నాయి ఖర్చులు. ఆ ఖర్చులు కూడా తగ్గించేదానికి ఉపయోగపడుతుంది షెడ్డర్ అనేది. రైతులకు ఎరువులు ఉచితంగా ఇచ్చేందుకు ముందుకొచ్చిన ప్రభుత్వం ఇలాంటి యంత్రాలపైన పెట్టుబడి రాయితీ ఇవ్వడంతో పాటు మరిన్ని ప్రోత్సాహకాలను ప్రకటిస్తే రైతుకు ప్రయోజనకరంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.